కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రేమూర్తులారా, 1944వ సంవత్సరం మార్చి 5న ఈ శరీరం ఈ లోకంలోకి వచ్చింది. గుంటూరు నగరంలో కన్యల ఆసుపత్రిని అప్పుడు పిలువబడుతూ కాన్వెంట్ హాస్పిటల్ అంటారు. ఆ కన్యల ఆసుపత్రిలో ఈ శరీరం ఈ లోకంలోకి రావడం జరిగింది. ఇప్పటికి రేపటికి 5వ తారీఖుకి మార్చి 5కి 82 నుండి ఈ శరీరం 83లోకి ప్రవేశిస్తుంది. ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఆ దైవికమైన శక్తి, ఆ ప్రభువు ఈ శరీరానికి, ఈ జీవితానికి ఈ లోకంలోకి పంపించాడు అని నేను భావన చేస్తున్నాను. అలాగే పుట్టినప్పటి నుంచి కూడా, శరీరం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా క్రమక్రమంగా ఆ దైవిక శక్తి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతోటి, సంకల్పంతో ముందుకు సాగించుకుంటూ వచ్చింది. ఏమిటి లక్ష్యం చేయమంటే సమైక్యత, శాంతి, విశ్వమానవ సమైక్యత. అందుకనే ఆర్గనైజేషన్ పేరు కూడా విశ్వమానవ సమైక్యత సంసత్. వేరే పేర్లు ఏమీ లేదు. మందిరం కూడా స్తూపంలా కట్టినటువంటిది అది మందిరం, విశ్వమందిరం. అది 8 మతాలకు సంబంధించినటువంటి 7 మతాలకు సంబంధించింది. నాస్తికులకు కూడా ద్వారంగా పెట్టి అందరూ కూడా ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. దాని యొక్క మోటో ఏంటంటే యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అదే విశ్వమందిరం యొక్క మోటో. నా యొక్క మోటో ఏంటంటే ఐకమత్యం మనం బలం, మానవత్వమే మన ప్రాణం. మానవత్వం ఉండాలి. అన్ని మతాలు మంచివే, అన్ని కులాలు మంచివే, అన్ని దేశాలు మంచివే. అన్ని దేశాలు ఆ యొక్క పరిపాలన కలిగి ఉండి చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండాలి. అన్ని మతాలు కూడా చక్కగా వెలసిల్లాలి. అన్ని కులాలు చక్కగా వెలసిల్లాలి. అన్నీ కూడా చక్కగా వాటంతట వాడిగా సమైక్యంగా ఉండే పరిస్థితి, సమైక్యతను తీసుకురావాలనే ఉద్దేశంతో మనిషిని ఆధారంగా చేసుకొని, హ్యుమానిటీని ఆధారంగా చేసుకొని అందరినీ కలపాలి. ఇదే సనాతనమైనటువంటి ఋషి యొక్క హృదయ స్పందన అని చెప్పేసి చెబుతూ, భారతదేశము భూమాత యొక్క హృదయం భారతదేశం. భూమాత యొక్క హృదయం భారతదేశం. హృదయ స్పందనం లబ్ కాదు, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్, లవ్ పీస్ అని ప్రేమ శాంతి అనే భారతదేశం యొక్క హృదయ స్పందనని ప్రపంచం మొత్తానికి, ముఖ్యంగా మేధావులకి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియపరిచి వాళ్ళని యథార్థం, సత్యాన్ని తెలుసుకునేట్టుగా చేసి ఏ భూమి మీద మనం నివసిస్తున్నామో ఆ భూమిని ప్రశాంతి నిలయంగా, మంచి ఆరోగ్య కేంద్రంగా మార్చుకుందాం అని చెప్పేసి కృషి చేసేటువంటి ప్రయత్నమే ఇంతమందిని కలపడానికి కారణం. ఇది ఒక ఆలంబనంగా చేసుకొని అందరినీ కూడా ఈరోజు కలవాలి అంటే వచ్చిన వాళ్ళే కాదు, రాని వాళ్ళు కూడా 200 దేశాల వాళ్ళు పైగా లైవ్లో చూస్తున్నారు అన్నీ జరుగుతున్నటువంటిది. ఈ పద్ధతిలో ఇది ఒక వంకగా చేసుకొని బర్త్డే అనేటువంటి దాన్ని, ఈ శరీరానికి బర్త్డే అంటే శరీరం వచ్చింది 83 కానీ లోపల ఉన్న శక్తికి కాదు. ఈ వంక చేసుకొని అందరినీ కలుపుతున్నాను. గుర్తుపెట్టుకోండి. ఇది దేనికోసం అంటే అందరినీ కలపడానికి. ఏదైతే నేను చెప్తున్నానో దాన్ని 100కి 100 పాళ్ళు విజయాన్ని సాధించానని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. అమెరికాలో కూడా మనం చెప్పాను. ఎన్ని సంవత్సరాలు, 2001 నుంచి 25 ఇయర్స్ అవుతుంది అమెరికాకి వెళ్తున్నాను. ఏం సాధించారు మీరు ఇక్కడ స్వామి, సంతృప్తి పడ్డారని అడిగితే 100కి 100 పాళ్ళు విజయాన్ని సాధించానని చెప్పాను. అన్ని మతస్థులని అందరినీ కూడా కలిపి సమైక్యంగా నడిపించాను నేను. ప్రోగ్రామ్స్ పెట్టి అందరూ వచ్చి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఫాదర్స్, క్రిస్టియన్స్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, మహమ్మదీయ మతంలో ఉన్నవాళ్ళు, సిక్కుల్లో ఉన్నవాళ్ళు, అన్ని మతాల్లో ఉన్నవాళ్ళు, నాస్తికులు కూడా కలిపి ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క వ్యక్తి ఈనాడు కోరుతున్నది శాంతి. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మన 3 రోజుల మొన్నటి దాకా అందరూ కూడా ఏమవుతుందో ఏమిటో, ప్రపంచ యుద్ధం వస్తుందో అంటే నేను ఎప్పుడే చెప్పాను, రాదు. నో వార్, ప్రపంచ యుద్ధం రాదు, ఆగిపోతుంది. ఫ్లైట్స్ ఎగురుతాయి. మీరే చూస్తారంటే ఇప్పుడు ఫ్లైట్స్ ఏమైనాయి,
స్టార్ట్ అయినాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాంతిని కోరుకుంటున్నాడు. శాంతి అక్కర్లేదు అనేటువంటి వాడు ఎవ్వరు కూడా ఉండడు. మనం అంతా కలిసి సమైక్యమై ప్రపంచానికి శాంతి నిలయంగా మార్చుకున్నాం. ఇదే నా యొక్క లక్ష్యం చేయం. ఈ బర్త్డే దగ్గర నుంచి అసలు సంపూర్ణంగా నా లక్ష్యం ఏదైతే ఉందో దాని గురించే ఆ స్తూపం ఉంది చూడండి, అదే నా యొక్క లక్ష్యము చేయము. మీ మతాలను మీరు గౌరవించండి, మీ పిల్లల్ని ప్రేమించండి, భార్యని ప్రేమించండి, తల్లిని గౌరవించండి, మీ కులాన్ని ప్రేమించండి, దేశాన్ని ప్రేమించండి, కానీ అన్నిటికీ ఆధారమైన భూమిని మాత్రం మర్చిపోకండి. భూమిని గురించి ఆలోచించండి అని ఎవెక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. ఇది ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవెక్, అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద మదర్ ఎర్త్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. అందరినీ మీరు ఎట్లా కలుపుతారని అడిగాడు అమెరికాలో పెద్ద జర్నలిస్ట్, అతను పెద్ద కంపెనీ వాళ్ళకి. నేను అన్నాను, ఎందుకు కాదు, ఆన్ ది బేసిస్ ఆఫ్ హ్యుమానిటీ, మానవుడు అనే పద్ధతిలో మానవత్వాన్ని బేస్ చేసుకొని అందరినీ కలుపుతాను. ఏ మతం చెందిన, ఏ కులం చెందిన, ఏదైనా, ఏ మతం మీద నమ్మకం లేని వాళ్ళు కూడా వీళ్ళంతా మనుషులే. కాబట్టి మానవత్వము మనిషి అనే ఆధారంగా చేసుకొని కలపాలి. అది యథార్థమైన సత్యం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మనం అంతా కలిసి మనల్ని మనం ముందు శక్తివంతం చేసుకుందాం. 5 రకాల బలాలు ఎన్నోసార్లు చెప్పాను, ఇంతవరకు కూడా మీకు చెప్పాను. శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మికమైన బలాల్ని సంపాదించుకోవాలి. మనం శక్తివంతం కావాలి. ఇది చేసుకొని మనం ప్రజలందరికీ కూడా ముఖ్యమైనది ఈ 5. మొట్టమొదట తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, విద్య, వైద్యం. ఈ 5 ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వగలిగితే అది మంచి ప్రభుత్వం అని, లేకపోతే అది ఆనందదాయకమైనటువంటి స్థితి అని చెప్పేసి మనం భావం చేయాలి. అన్నిటికంటే మించి అర్ధరాత్రి 12 గంటలప్పుడు 16-17 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి పూర్తిగా నగలు కట్టుకొని నిర్భయంగా పోయేటువంటి స్థితి కలగజేస్తే అంతకంటే మించింది లేదు. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిందని, కానీ నేను స్వతంత్రం వచ్చిందని భావన చేయటం లేదు. స్వతంత్రం మనకు ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు వచ్చినట్టు. ఒక అమ్మాయి, మంచి అందమైనటువంటి అమ్మాయి, లేకపోతే ఇంకా కోటీశ్వరుడిగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కూతురు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ప్రశాంతంగా నడిచిపోయి కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోతే అర్ధరాత్రి పూట ఏమీ లేదు, హాయిగా ఉన్నానని చెప్పేసానంటే అది నిజమైన స్వతంత్రం వచ్చినట్టని. అటువంటి స్వతంత్రాన్ని విశ్వయోగి కోరుతున్నాడు. సమాజంలో ఉన్న అగ్రనాయకులు కూడా కలవాలి, కలుస్తారు. మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో వాళ్ళు కూడా మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు అనేది నా దృష్టిలో లేదు. అందరినీ నేను ప్రేమిస్తాను, ఎవరిని ద్వేషించను. నిన్ను ద్వేషించే వాళ్ళు కూడా ప్రేమిస్తారా అని అడిగారు. ఎస్, ఈరోజు కాకపోతే రేపైనా యథార్థం తెలుసుకొని ఐ ఆమ్ ఎన్ ఓపెన్ బుక్ అని చెప్పాను. మనం అంతా కూడా కలిసి ఈ జన్మదినంని నేను ఈ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. ఇదే చక్కగా చేసుకోండి. టర్నింగ్ పాయింట్గా, ఒకానొక మైల్ రాయిగా భావన చేస్తున్నాను. ఇక్కడి నుంచి నిజమైనటువంటి నా లక్ష్య సాధన కోసం చేసే సాధన ప్రారంభమవుతుందని చెబుతూ, నిజంగా మీ యొక్క జర్నలిజానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. సమాజంలో అసహజంగా ఉన్నటువంటి పరిస్థితి తీసుకురాగలరు, అల్లకల్లోలం చేయగలరు, అశాంతి చేయగలరు, కానీ శాంతి తీసుకురాగలరు. చక్కగా మంచిగా ప్రశాంతంగా ఉండేట్టు చేయగలరు. మంచి సరైనటువంటి అవగాహన వచ్చి సమైక్యం చేసే పరిస్థితి కూడా చేయగలరని చెబుతూ, మీ అందరికీ ఈ స్థాయిలో ఉండి కూడా జర్నలిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను కోరుకుండేది, బర్త్డేగా మీరు నాకు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ జర్నలిస్ట్ ఏమిటి అంటే ప్రశాంతతని కలిగించేట్టుగా ప్రయత్నం చేయండి, సమైక్యం చేయడానికి ప్రయత్నం చేయండి. ముందు మనం సమైక్యమై మనం శక్తివంతం అవుతాం. మీ పిల్లల్ని జాతిరత్నాలుగా చేయండి, మీ పిల్లల్ని ఇంజనీర్ చేయండి, మీ పిల్లల్ని డాక్టర్లు చేయండి, వాళ్ళని నాకు అందించండి. వాళ్ళ చేత నేను చక్కగా సమాజాన్ని మారుస్తానని చెప్పాను. అదే మీకు కూడా చెబుతూ, పిల్లల్ని విస్మరించవద్దు, మీ కుటుంబాన్ని విస్మరించవద్దు. మిమ్మల్ని మీరు బాగు చేసుకొని మిమ్మల్ని శక్తివంతం చేస్తేనే ఎవరికైనా మనం సహాయం చేయగలుగుతాం, కానీ మనం కరిగిపోతే ఏమి చేయలేమని చెబుతూ, అది స్వార్థం కాదు, యథార్థమైన సత్యమని కూడా చెబుతూ, దివ్యమైన ఆశీస్సును అందజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.